Good morning everybody, this is Uppala Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishna Veni. In this video I am going to solving the maths problems of SSC GD Constable previous question paper held on February 4th 2024 shift 1. February 4th 2024 shift 1 నందు SSC GD Constable అభ్యర్థుల కొరకు నిర్వహించబడిన క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మరి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినామంటే ద ఎల్సిఎం ఆఫ్ 28, 60, 120, 135 అని చెప్పని ఇచ్చాడు. ద ఎల్సిఎం ఆఫ్ 28, 60, 120, 135. మరి డివిజన్ మెథడ్లో మనం చేసినామంటే మరి దేంతో క్యాన్సిల్ అవుతున్నాయంటే అన్నీ కూడా దాదాపుగా ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అనేది ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఈ మూడు వచ్చేసి మెయిన్గా 4తో తీసుకోవచ్చు మనం. 4 7 జా, 4 15 జా, నెక్స్ట్ 4 30 జా. ఇది డివిజన్ కాదు కాబట్టి ఆ విధంగానే వేద్దాం. 135 వేసుకుందాం. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ మనకు దేంతో తీసుకోవచ్చు అంటే 15, 30, 135 ఇవి వచ్చేసి 15th టేబుల్ యూజ్ చేయొచ్చు మనము. ఇది ఒకటి క్యాన్సిల్ కాదు కాబట్టి ఏం చేస్తా అంటే 15తో డివిజన్ చేస్తాను. 7 అట్లనే వేసుకుంటా. 15 1 జా, 15 2 జా, 15 9 జా. తర్వాత ఇంకా ఏవి కూడా క్యాన్సిల్ కావు కాబట్టి డైరెక్ట్గా మనకు 15 4 జా 60 ఇంటూ 7 ఎంత వస్తుంది 420. తర్వాత 2 ఎంత 840. నెక్స్ట్ ఇంటూ 9 తీసుకుంటే మనకు 9 0 0 9 4 జా 36 9 8 జా 72 ఇది 75 అంటే సో ఎల్సిఎం ఆఫ్ 28, 60, 120, 135 ఈజ్ 7560. మనకి ఇచ్చిన ఆప్షన్ లేదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇన్ అన్ ఎగ్జామినేషన్ దెర్ వర్ 3 papers of mathematics, 2 papers of English and 1 paper of science. All papers were of 100 marks. Yes got 60% in mathematics, 70% in English and 50% in science. What was his percentage of marks in all papers అన్నాడు. ఇక్కడ పేపర్ ఇచ్చాడు మనకు. ఏ విధంగా ఇచ్చాడంటే ఫస్ట్ మనకి మ్యాథ్స్ పేపర్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయంట. మ్యాథ్స్ పేపర్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్ పేపర్స్ వచ్చేసి 2 ఉన్నాయి. నెక్స్ట్ సైన్స్ పేపర్ వచ్చేసి 1 ఉందనమాట. అన్నిటిని కూడా ఏం చేస్తున్నాడంటే 100 మార్క్స్కే కనెక్ట్ చేస్తున్నాడు. 100 మార్క్స్ అంటే ఇప్పుడు మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ కనెక్ట్ చేసినాడు వాడు 300 మార్క్స్ అని చెప్పని అర్థం మనకు. నెక్స్ట్ అట్లే ఇంగ్లీష్ వచ్చేసి 200 మార్క్స్. నెక్స్ట్ సైన్స్ వచ్చేసి 100 మార్క్స్. ఎందుకంటే ఒక్కొక్క పేపర్లోనే 100 మార్క్స్ ఉన్నాయని చెప్పన్నాడు. మ్యాథ్స్ 3 పేపర్స్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది 300 మార్క్స్ అయితే అంటే 3 into 100 అనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ 2 పేపర్స్ కాబట్టి 2 into 100 ఎంత వస్తుంది 200. నెక్స్ట్ సైన్స్ 1 పేపర్ కాబట్టి 1 into 100 ఎంత వస్తుంది 100 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశానంటే ఎస్ గాట్ 60% ఇన్ మ్యాథమెటిక్స్. దీంట్లో 60% వచ్చానంట. అంటే ఇంటూ 60/100 వేసినాను అనుకో ఎన్ని వస్తాయి ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎంత 60 జా 180 డైరెక్ట్ చెప్పేచ్చు మనం ఎంత 180. నెక్స్ట్ ఆ తర్వాత ఇంగ్లీష్లో వచ్చేసి ఏం చేసినానంటే 70% అన్నాడు. అంటే 200 into 70/100 వేసినామంటే 2 zeros క్యాన్సిల్ అయితే 7 2 జా ఎంత 140. ఆ తర్వాత సైన్స్లో వచ్చేసి 50% అన్నాడు. అంటే 50/100. ఇప్పుడు క్యాల్కులేషన్స్ అవసరం లే డైరెక్ట్ చేసేయచ్చు మనం. ఎంత వస్తుంది 50 వస్తుంది. ఇప్పుడు మనం టోటల్ చేసినామంటే 0 8 4 ఎంత 12 12 5 17 ఎంత 12 5 17. నెక్స్ట్ 3 ఎంత 370 టోటల్ అనమాట. ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే టోటల్ మార్క్స్ వచ్చేసి 370 వచ్చినాయి. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమన్నాడంటే మనకు వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అన్నాడు. మరి ఆల్ సబ్జెక్ట్స్కి కలిపి పర్సంటేజ్ ఎంత అన్నాడు. మరి ఆల్ సబ్జెక్ట్స్ అన్నప్పుడు మనకు టోటల్ ఎంత మనకు 300 200 అన్నాడు. ఎంత 600 మార్క్స్ అనమాట. అంటే 600 మార్క్స్ ఏం చేసినాడంటే 370 మార్క్స్ తెచ్చుకున్నాడు. అంటే దాని మీనింగ్ అర్థమే మనకు 600 ఏం చేస్తాం మనము 100%కి ఈక్వల్ అయితే 370కి ఎంత అని చెప్పని అర్థం. అప్పుడు ఏం చేయొచ్చు మనము 370/600 into 100 అనమాట. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 6తో 370ని డివిజన్ చేసినామంటే 6 6 జా 36 10 6 1 జా 6 తర్వాత 4 ఆ తర్వాత పాయింట్ పెట్టేస్తే 0 పెట్టుకున్నాం అనుకోండి మనము 0 పెడితే నెక్స్ట్ 6 6 జా 36 ఎంత 61.6 అనమాట. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు 61.6 అని ఇచ్చాడు. అలానే వస్తుంది మనకు ఏదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేసినామంటే ఏ నంబర్
is first decreased by 15% and then increased by 20%. The number so obtained is 78 more than the original number. The original number is అన్నాడు. ఏ విధంగా ఇచ్చాడంటే ఫస్ట్ ఒక నంబర్ తీసుకున్నాడంట, ఆ నంబర్ని ఏం చేశాడంటే 15% డిక్రీజ్ చేశాడంట. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే 20% డిక్రీజ్ చేశాడు. చేస్తే ఏమైందంటే రిజల్ట్ ఏ విధంగా వచ్చిందంటే ఒరిజినల్ నెంబర్కి 78 ఎక్కువ వచ్చిందంట. ఒరిజినల్ నెంబర్కి 78 ఎక్కువ వచ్చింది. వస్తే ఒరిజినల్ నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతాడు. మరి నేను ఇక్కడ ఏం చేద్దామంటే ఎక్స్ అనుకొని చేయరాదు, మనము సింపుల్ లాజిక్ యూజ్ చేసి ఫస్ట్ నేను నంబర్ని ఏదైనా తీసుకున్నానంటే 100 అని చెప్పి తీసుకుంటా. నంబర్ని 100 అని చెప్పి తీసుకుంటా. ఈ 100కి ఏమైందంటే ఫస్ట్ 15% డిక్రీజ్ అన్నాడు. కాబట్టి నేను ఏం చేస్తానంటే 100%లో నుంచి 15 మైనస్ చేస్తా. ఎవరు వస్తుంది? 85 అనేది వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు 20% ఇంక్రీజ్ అన్నాడు. అంటే 100కి ఏం చేస్తా? ప్లస్ చేస్తా. ఎందుకంటే ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ చేస్తే ఏమొస్తుంది? 125 అన్నాడు. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎంత వస్తుంది అంటే 1 అనుకున్నప్పుడు ఎంత వస్తుందో అబ్జర్వ్ చేద్దాం మనం. 0 0 తర్వాత 2 zeros 2 zeros క్యాన్సల్. ఆ తర్వాత 5 2 జా 5 1 జా 5 5 7 జా 35. నెక్స్ట్ 2 1 జా 2 6 జా 17 6 జా ఎంత? 102. అంటే 100 అనుకుంటే మనం నంబర్ని ఎంత పెరిగింది? 102కి పెరిగింది. అంటే ఎంత పెరిగిందని అర్థం? మనకు 2 పెరిగిందని చెప్పని అర్థం మనకు, అంతే కదా. 102లో నుంచి 100 తీసేసి ఎంత? 2 పెరిగింది. అంటే ఈ విధంగా ఫస్ట్ 15% డిక్రీజ్ చేసి 20% ఇంక్రీజ్ చేస్తే మనం 100 అనుకున్నప్పుడు 2 పెరిగింది. కానీ ప్రాబ్లంలో ఎంత పెరిగింది మనకు? 78 పెరిగిందని చెప్పని ఇచ్చాడు. అంటే 2కి ఏమని ఈక్వల్? మనకు 78 ఈక్వల్ అని చెప్పి అర్థం. మనకేం కావాలి? ఒరిజినల్ నెంబర్ కావాలి. ఒరిజినల్ నెంబర్ ఏమనుకున్నాం మనం ఇక్కడ? 100 అని చెప్పి తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ 100కి ఎంత వస్తుంది అని చెప్పని మీనింగ్ మనకు. ఇదాన్ని కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది మళ్ళీ ఇప్పుడు 100/2 × 78 2 1 జా 239 జా ఎంత వస్తుంది అప్పుడు? 3900. సో ఒరిజినల్ నంబర్ ఈజ్ 3900. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనం ఎక్స్ అనుకొని చేసినామనుకోండి చాలా లెంతీగా వస్తుంది. 100 అనుకొని చేసి తర్వాత కంపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 4th ప్రాబ్లమ్. ఇఫ్ ఎట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ in 2 years the simple interest is 42 rupees and compound interest is 51 rupees, then what is the principal in rupees అన్నాడు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఏమి ఇచ్చాడంటే టైం వచ్చేసి 2 years అని చెప్పని ఇచ్చాడు. టైం వచ్చేసి ఎంత? 2 years అన్నాడు. తర్వాత ఆర్ వచ్చేసి ఏ విధంగా ఉందంటే కాన్స్టాంట్గా ఉందన్నమాట. ఉన్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత ఉందంటే 40 రూపీస్ ఉంది, అంటే 2 yearsకి. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత ఉందంటే 51 రూపీస్ ఉందని చెప్పని ఇచ్చాడు. ఇచ్చి ఏం కనుక్కోమనంటే పీని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అంటున్నాడు. ఇది పీని ఫైండ్ అంటే అది ప్రిన్సిపాల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అంటున్నాడు. మరి ఇక్కడ జస్ట్ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ గల డిఫరెన్స్ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ యాక్చువల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది మనకంటే ఏదైనా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 2 years కలిపి ఎంత అన్నాడు? 42 అన్నాడు. 2 yearsకి ఎంత వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్? 42 అన్నాడు. అంటే 1 yearకి ఎంత వస్తుంది అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మనకంటే మనకు ఏం చేస్తాం దాంట్లో 42/2 years ఎంత? 21 రూపీస్ వస్తుందని చెప్పని అర్థం మనకు. ఓకే, మరి అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ అంతా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ మాదిరిగానే ఉంటుంది, 21 ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్కి ఏ విధంగా కనిపించడం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపాల్కి తర్వాత ఇంట్రెస్ట్కి రెండింటిని కలిపి ఏం చేస్తామంటే ప్రిన్సిపాల్ అమౌంట్గా తీసుకొని ఆ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మళ్ళీ మనం కౌంట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాన్స్టాంట్గా ఉంటుంది ప్రతి ఇయర్, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు సేమ్ ఉంటాయి. అదే సెకండ్ ఇయర్కి ఏమవుతుందంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ వేస్తే మనకి ఏమొస్తుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది విత్ ఇన్క్లూడింగ్ ప్రిన్సిపాల్ అనమాట. అది బాగా డిఫరెన్స్ అర్థం చేస్తాను అనుకోండి ఈ ప్రాబ్లం చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ 1 yearకి ఎంత 21 రూపీస్, కానీ 2 yearsకి ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంది మనకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఎంత అంటే 51 - 42 చేస్తే ఎంత వస్తుంది? 9 రూపీస్ ఉంది అనమాట. ఎంత? 9 రూపీస్ ఉంది 2 yearsకి. అంటే ఇది సార్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 21 వచ్చింది. అంటే ఈ 21 పైన సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత పడిందంటే 9 రూపీస్ పడింది అని చెప్పని దాని మీనింగ్ అర్థం అనమాట. అంటే ఎలా తీసుకోవాలి మనం ఇప్పుడు అంటే ఇక్కడ మనకు ఎస్ఐ వచ్చేసి ఏమని తీసుకోవాలి సెకండ్ ఇయర్లోన 9 రూపీస్ అని చెప్పని తీసుకోవాలి. పీని ఏమని తీసుకోవాలి మనం అంటే 21 అని చెప్పి తీసుకోవాలి. ఫార్ములా వేస్తాను నేను P × T × R ఏది SI/100 ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తా 9కి ఈక్వల్ చేస్తా. హియర్ P మీన్స్ హౌ మచ్
21 ఇంటూ ఇక్కడ సెకండ్ ఇయర్ కాబట్టి ఇయర్ ఏమవుతుంది మనకంటే టైం వచ్చేసి 1 అవుతుంది అనమాట. R/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత 9 అనమాట. ఓకే, నెక్స్ట్ R ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 9 ఇంటూ 100/21 రాయొచ్చు. ఎంత వస్తుంది 3 3 జా 3 7 జా. సో R ఈజ్ ఈక్వల్ టు ఎంత 100/7 సారీ 300 300 కదా 300/7 పర్సెంటేజ్ మనకు R తెలిసింది. ఇప్పుడు మనకేం కావాలి పీ కావాలి. మరి పీ కావాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్కి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఫస్ట్ ఇయర్కి 21 రూపీస్ వచ్చింది. ఇప్పుడు దీనిపై ఫార్ములా రాసుకుందాం PTR/100 ఈజ్ ఈక్వల్ ఎంత 21. నెక్స్ట్ ఇయర్ పీ తెలియదు మనకు పీ అట్లనే పెట్టుకో. ఫస్ట్ ఇయర్కి అన్నా కాబట్టి టీ ఏం చేస్తా 1 అని వేసుకుంటా. నెక్స్ట్ R వచ్చేసి ఎంత 300/7 వేసుకుంటా బై తర్వాత ఎంత 100. ఓకే, ఈజ్ ఈక్వల్ ఎంత దేనికి ఈక్వల్ 21కి ఈక్వల్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాస్తాను నేను 21 ఇంటూ 100 బై 21 80 వెళ్తే ఏమవుతుంది ఇంటూ 100 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది పీ ఇంటూ 300/7 ఉంది కదా, అది 70 వెళ్తే ఏమవుతుంది 7/300 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు. 3 1 జా 3 7 జా ఎంత 7 7 ఎంత 49 రూపీస్ అనమాట. జస్ట్ ఈ లాజిక్ని మనం అర్థం చేసుకున్నామంటే ప్రాబ్లం చేయగలుగుతాం, లేకపోతే రిస్క్ అవుతుంది అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలో వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వారం అబ్జర్వ్ చేస్తే మందర్ హ్యాజ్ 2 grandsons ఖేతన్ అండ్ తుషార్ అనమాట. మందర్ అనేటువంటి వ్యక్తికి ఖేతర్ అండ్ తుషార్ అనేటువంటి 2 grandsons ఉన్నారంట. ఓకే, నెక్స్ట్ 11 years old ఖేతన్ గెట్స్ సమ్ మనీ ఫ్రమ్ మందర్స్ వెల్త్. అంటే మందర్స్ ఆస్తి నుంచి ఖేతన్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే ఖేతన్కి వచ్చేసి 11 years ఉన్నాయంట. ఓకే, 11 years ఉన్నాయంట. అతనికి సమ్ అమౌంట్ వచ్చిందన్నమాట. అంటే ఏమనుకుంది దీన్ని ఎక్స్ అనుకుందాం మనము అమౌంట్ని ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత అండ్ 12 years old తుషార్ గెట్స్ రెస్ట్ ఆఫ్ ది మనీ అంట. మరి ఇతనికి ఎంత ఉంది ఏజ్ అంటే 12 years ఉందంట. 12 years ఏజ్ ఉంది. ఈ మిగిలిన అమౌంట్ ఈ తుషార్కి ఇచ్చినారని చెప్పని చెప్తామట. ఓకే, ఆ తర్వాత ఏమి ఇచ్చాడంటే బట్ ఖేతన్ అండ్ తుషార్ విల్ గెట్ మనీ ఓన్లీ వెన్ ద టర్న్ 22 years old. అంటే వీళ్ళిద్దరికి ఏజ్ ఎంత రావాలి 22 years రావాలి. 22 years రావాలంటే ఇక్కడ మనము 11కి ఎంత యాడ్ చేస్తే 22 వస్తుంది, మళ్ళీ 11 యాడ్ చేస్తేనే ఏమవుతుంది 22 years వస్తుంది. అంటే 11 years ఏం చేసినాడు పీరియడ్ అని చెప్పారు అర్థం. అంటే టైం ఎంత మనకంటే 11 years అని చెప్పి అర్థం ఇక్కడ ఇతనికి ఎవరికి కేతనికి. నెక్స్ట్ ఇక్కడ తినకంటే 22 years రావాలంటే ఏం చేయాలి మనము 10 యాడ్ చేస్తామని 20 వస్తాయి. కాబట్టి ఇతనికి ఏమవుతుంది మనకంటే 10 years ఏమవుతుంది టైం అవుతుంది అనమాట. అంటే ఏమి డిపాజిట్ చేసినటువంటి టైం ఎంత అంటే 10 years అని చెప్పి అర్థం. అంటే కేతన్కి 11 years డిపాజిట్ చేసినాడు, తర్వాత తుషార్కి ఏం చేసినట్టే 10 years డిపాజిట్ చేసినాడు చెప్పని అర్థం మనకు. ఆ తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే మనకి టిల్ దెన్ ద మనీ ఈజ్ ఇన్ ఏ బ్యాంక్ గెట్టింగ్ ఇంట్రెస్ట్ అట్ రేట్ 8% కాంపౌండెడ్ ఆన్యువల్లీ. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పారు వాడు R ఎంత 8% మారిగా బ్యాంక్లో డిపాజిట్ చేసినాడట ఏమి యాన్యువల్లీ. వెన్ బోత్ టర్న్ 22 years అంటే ఇద్దరికి 20 years వచ్చినప్పుడు దే రిసీవ్ ది సేమ్ అమౌంట్. అంటే వీళ్ళిద్దరికి సేమ్ అమౌంట్ వచ్చిందంట. మళ్ళీ మనకి క్వశ్చన్ ట్విస్ట్ చేసినాడు. అంటే KA ఈజ్ ఏం రాయొచ్చు మనము T అని చెప్పి రాయొచ్చు అనమాట. ఓకే, వీళ్ళిద్దరికి ఏమైతుంది సేమ్ అమౌంట్ వచ్చిందన్నమాట. మరి వస్తే సేమ్ అమౌంట్ హౌ మచ్ హ్యాడ్ మందర్ గివెన్ తుషార్. అంటే తుషార్కి ఎంత ఇచ్చాడు అని చెప్పని క్వశ్చన్ మార్క్ మనకు. ఓకే, ఏమి ఇనిషియల్లీ ఇఫ్ టోటల్ మనీ విత్ మందర్ వాజ్ 24,700. అంటే మందర్ దగ్గర ఎంత ఉంది అమౌంట్ 24,700 ఉందంట. ఓకే, ఇది మనకు మీనింగ్. మరి ఎలా చేయొచ్చు మనం అంటే ఇక్కడ KA = TI వీళ్ళిద్దరు అమౌంట్స్ ఈక్వల్ కదా. మరి అమౌంట్ అన్నప్పుడు అకార్డింగ్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం ఫస్ట్ ప్రిన్సిపాల్ రాసుకుంటాం. ప్రిన్సిపాల్ ఏమనుకున్నా నేను ఎక్స్ అనుకున్నా. ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8% కదా. అంటే ఏం చేస్తాం 100కి 8 చేస్తాం. అంటే 100 + 8/100. ఎన్ని సంవత్సరాలు ఉంది డిపాజిట్ ఇతనికి 11 years ఉంది. 11 చెప్పి వేస్తాం. ఇది మనకి ఏమవుతుందంటే ఇతని అమౌంట్ అన్నమాట. ఎవరు కేతార్ అమౌంట్ X × 100 + 8/100 అని చెప్పి అర్థం. నెక్స్ట్ ఆ తర్వాత యాక్చువల్గా మన దగ్గర ఎంత ఉంది 24,700 ఉంది. ఉంటే ఫస్ట్ ఏం చేసినాడు కొంత అమౌంట్
కేదార్కి ఇస్తాడు ఎక్స్ అని చెప్పి అనుకున్నాం మనం ఇస్తాడు. ఇస్తే అప్పుడు రిమైనింగ్ ఏమైంది తుషార్కి ఇచ్చాడు అంటే అప్పుడు ఏం చేస్తాం తుషార్ అమౌంట్ మనం 24,700 నుంచి ఏం చేస్తా ఎక్స్ మైనస్ చేస్తా. ఇది ఇతని ప్రిన్సిపాల్ అమౌంట్. ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 80 అన్నాడు కాబట్టి 100 ప్లస్ 8/100 రాసుకుంటా. నెక్స్ట్ ఇతనికి ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేసినా అంటే 10 ఇయర్స్ అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండింటిలో సేమ్ ఉంది ఇది, అంటే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 11 ఉంది ఎక్స్పరెంట్ కాబట్టి ఏం చేస్తారు 10 క్యాన్సిల్ చేస్తే అవుతుంది ఇది 1 టైం మిగులుతుంది. అంటే ఎక్స్ ఇంటూ 100 ప్లస్ 8 ఎంత 108/100 ఈజ్ ఈక్వల్ టు 24,700 మైనస్ ఎక్స్. ఇది మొత్తం క్యాన్సిల్ అయింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయొచ్చు మనం అంటే 425 427 అంటే 27/25 ఇంటూ ఎక్స్ రాస్తే ఈ మైనస్ ఎక్స్ ఇటువైపు వస్తే అవుతుంది ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24,700 రాసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఎల్సిఎం 25 తీసుకున్నాను అనుకో 27x తర్వాత 25x ఎంత వస్తుంది 52x వస్తుంది. అంటే 52x ఈజ్ ఈక్వల్ టు ఎంత 24,700. నెక్స్ట్ ఆ తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24,700 ఇంటూ ఇటువైపు వస్తుంది రివర్స్ అవుతుంది అంటే 25/52 అవుతుంది. నెక్స్ట్ మధ్యతో క్యాన్సిల్ చేసి మనం అంటే 13 4 జా 13 1 జా 13 అంటే 11 ఉంటుంది అంటే 13 9 జా 117 00 వేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళా 4 1 జా 4 4 జా 16 3 ఉంటుంది అంటే 4 5 28 మళ్ళీ 20 ఉంటుంది 20 అంటే 4 5 20. నెక్స్ట్ అంటే 475 ఇంటూ 25 మనం మల్టిప్లికేషన్ చేసినామంటే ఎంత వస్తుంది అంటే 11,875 వస్తుంది. అంటే ఇది కేదర్ ఎంత అంటే 11,885. మనకేం కావాలి తుషార్ అమౌంట్ కావాలి. మరి తుషార్ అమౌంట్ మనం ఏమనుకున్నాం 24,700 మైనస్ ఎక్స్ కదా, ఇది తుషార్ అమౌంట్. అప్పుడు ఏం చేస్తానండి 24,700లో నుంచి ఎక్స్ అంటే ఇది 11,875 మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే ఎంత వస్తుంది అంటే మనకు 12,825 రూపీస్ వస్తుంది. ఓకే ఇది మనకు రిక్వైర్డ్ అమౌంట్ అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకి ఇచ్చింది వాటిలో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మీకు అర్థం కావాలని చెప్పి లెంత్ చేసుకుని వెళ్ళాను. యాక్చువల్గా అయితే డైరెక్ట్గానే చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లము 6th ప్రాబ్లం. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ విచ్ ఈజ్ సోల్డ్ ఫర్ 1566 రూపీస్ విత్ 8% ప్రాఫిట్ అన్నాడు. 8% ప్రాఫిట్ అని చెప్పని ఇచ్చాడు. ఎస్పీ ఎంత ఇచ్చాడంటే మనకు 1566 అని ఇచ్చాడు. సిపిని ఫైండ్ అవుట్ చేయమని చెప్పన్నాడు. ఇంతకుముందే చెప్పాను ఎప్పుడే కానీ ప్రాఫిట్ అండ్ లాస్లో వితౌట్ ఫార్ములా మెథడ్లో ఏం చేయాలంటే సిపిని ఏమనుకోవాలంటే 100%కి ఈక్వల్ చేసుకోవాలి. ఎస్పీని పర్సెంటేజ్ ప్రాఫిట్కి అమ్మినాడని చెప్పన్నాడు అనుకోండి, అంటే ప్రాఫిట్కి ఇస్తాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే ఎస్పీని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తామన్నమాట 100 ప్లస్ ప్రాఫిట్ అని చెప్పి యాడ్ చేస్తామంట. అదే ఎస్పీని లాస్కి అమ్మినాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే 100కి ఏం చేయాలి మైనస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రామాణిక మనకి ఏదంటే సిపిని ఏమనుకుంటే మనం ఖచ్చితంగా 100% అని చెప్పి తీసుకోవాలి. కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ ఎస్పీ ఎంత పర్సెంటేజ్ ఉంది మనకంటే 8% ప్రాఫిట్ ఉంది కాబట్టి ఏం చేస్తాను నేను 100 ప్లస్ 8 ఎంత 108 అనమాట. అంటే 108% ఎంత అర్థము 1566 అని. మనకి ఏం కావాలి సిపి కదా, సిపిని ఏమనుకోవాలని చెప్పినా నేను 100 అని చెప్పి తీసుకోవాలి. అంటే 100%కి ఎంత వెరీ సింపుల్ అనమాట. ఏం చేస్తా అప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు 100/108 ఇంటూ 1566 దేంతో పోవచ్చు 4తో తీసుకున్నామంటే 427 జా 425 జా. నెక్స్ట్ ఆ తర్వాత 9తో తీసుకుంటే 93 జా 91 జా 9 అంటే ఎంత ఉంటుంది 6 వస్తుంది. 6 అంటే 97 జా 63 అంటే మళ్ళీ 3 వస్తుంది. 3 వస్తే 94 జా 36. నెక్స్ట్ మళ్ళీ 3తో తీసుకుంటే 31 జా 35 జా 15 2 ఉంటుంది 38 జా 24 ఎంత 58 ఇంటూ 25 25 8 జా ఎంత 200 25 5 జా 125 ఎంత వస్తుంది 5 4 1 ఎంత 1450. అంటే సిపి ఎంతకి 1450కి కొన్నాడు ఎంత 1566కి అమ్మితే 8% ప్రాఫిట్ వచ్చిందని చెప్పి అర్థం మనకు. మరి ఏ ఆప్షన్ అంటే దీంట్లో వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంట. నెక్స్ట్ 7th ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే 2 numbers are in the ratio 4:9. 2 numbers ratio ఏమన్నాడు 4:9. if the mean proportional between them is 24 అంట. మీన్ ప్రపోర్షన్ ఎంత ఉందంట 24 అంట. ఫైండ్ ది పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 numbers. ఆ 2 numbers మధ్యలో ఉన్నటువంటి పాజిటివ్ డిఫరెన్స్ ఎంత అని చెప్పన్నాడు. మరి 2 numbers ఫస్ట్ రేషియో ఏమని ఇచ్చాడు మనకంటే ఇద్దరు వచ్చేసి 4:9 అని చెప్పని ఇచ్చాడు. ఎంత 4:9 అని చెప్పని ఇచ్చాడు. ఇప్పుడు మనకి మీన్ ప్రపోర్షన్ అంటే ఎలా చేస్తాం మనం అంటే A:B = B:C అయినప్పుడు మనకు ఇఫ్ A:B = B:C దెన్ B ఈజ్ కాల్డ్
మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ అండ్ సి అని చెప్తాం. అంటే ఎలా రాస్తాం మనము a బై బి ఈక్వల్ టు బి బై సి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినామంటే ఏమొస్తుంది బి స్క్వేర్ వస్తుంది. అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అని రాస్తాం. అప్పుడు బి ఈక్వల్ ఏమి రాస్తాం రూట్ ఏసీ అని చెప్పి రాసుకుంటాం. ఇది మనకి మీకు అర్థం కావాలని చెప్పి ఇది చెప్పిన. అంటే బి ఈక్వల్ టు రూట్ ఏసీ. ఇది బి అనే మనకేమి మీన్ ప్రపోర్షన్. ఇప్పుడు మనకి వీటికి మీన్ ప్రపోర్షన్ కావాలన్నాడు. మరి వీటికి మీన్ ప్రపోర్షన్ అంటే ఏమని అర్థం మనకు బి ఈక్వల్ టు ఏమని రూట్ ఆఫ్ ఏమి రాయాలి 4 × 9 ఎంత వస్తుంది 36. 36 మీన్స్ 6 అనమాట. ఈ 6కి వాడు మన క్వశ్చన్లో ఇచ్చింది ఏమంటే 24 అని చెప్పని ఇచ్చాడు. అంటే 6కి ఏమని 24 అని చెప్పని ఇచ్చాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే పాజిటివ్ డిఫరెన్స్ అన్నాడు. పాజిటివ్ డిఫరెన్స్ అంటే అర్థమేమి 9 - 4 ఎంత వస్తుంది 9 - 4 మీన్స్ 5 అంటే 5కి ఎంత అని చెప్పని అర్థం. సేమ్ కంపారిజన్ మెథడ్ ఏం చేయొచ్చు 5/6 × 24. 6 1 జా 6 4 జా 5 4 జా 20. సో పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నంబర్స్ ఈజ్ 20. విచ్ ఆప్షన్ ఈజ్ రైట్? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే 2 trains having a length 210 meters and 140 meters are running at a speed of 80 km/h and 150 km/h respectively in the same direction. The time taken in minutes by the faster train coming from the behind the కంప్లీట్లీ క్రాస్ ది అదర్ ట్రైన్ ఈజ్ అన్నాడు. అంటే ఏ విధంగా ఇచ్చాడంటే మనకు 2 ట్రైన్స్ లెన్స్ వచ్చేసి L1 వచ్చేసి ఎంత 210 అంట, L2 వచ్చేసి ఏమన్నాడంటే 140 అన్నాడు అనమాట. ఏమి ఇది మీటర్స్లోనే ఉంది, ఇది కూడా మీటర్స్లోనే ఉంది. మరి డైరెక్షన్ ఎలా ఉన్నాయంటే 2 ట్రైన్స్ కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అనమాట. మరి S1 వచ్చేసి ఎంత ఉంది స్పీడ్ అంటే 150 km/h అన్నాడు. తర్వాత S2 వచ్చేసి ఎంత అన్నాడంటే 80 km/h అన్నాడు. అంటే ఫస్ట్ ట్రైన్ది 150 km/h ఉంది, సెకండ్ ట్రైన్ది 80 km/h స్పీడ్స్ ఉన్నాయన్నమాట. ఉంటే ఇప్పుడు ఒక ఫాస్టర్ ట్రైన్ అంటే ఫాస్టర్ ట్రైన్ అంటే ఇది 150 కదా, ఇది ఈ స్లో ట్రైన్ని ఎంత ఫాస్ట్గా అంటే ఎన్ని మినిట్స్లో క్రాస్ చేసుకొని వెళ్తుందని చెప్పి అడుగుతున్నాడు మనకు. మన దాన్ని మళ్ళీ ఏమన్నాడు అబ్జర్వ్ చేస్తే మినిట్స్లో కావాలంటే ఆన్సర్. ఇది బాగా అబ్జర్వ్ మనం దేంట్లో ఉండాలి మినిట్స్లో ఉండాలి. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనము టోటల్ డిస్టెన్స్ అంటే 2 ప్యారలల్ పోతున్నాయి కాబట్టి టోటల్ డిస్టెన్స్ అంటే అప్పుడు ఏం చేస్తాం D = L1 + L2 చేస్తాం. అంటే మేము 210 + 140 మనకు ఎంత వస్తుంది 350 వస్తుంది. ఆ తర్వాత మనకు సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్స్ని ఏం చేయాలంటే రిలేటివ్ స్పీడ్ని ఏం చేస్తాం మనం అంటే రిలేటివ్ స్పీడ్ వచ్చేసి ఏం చేస్తామంటే డిఫరెన్స్గా తీసుకుంటాం. అంటే మేము 150 - 80 ఎంత వస్తుంది 150 - 80 అంటే 70 km/h వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మినిట్స్లో చెప్పాలన్నాడు కదా, ఇది అవర్స్లో ఉంది టైం కాబట్టి ఈ 70 km/hని మీటర్/సెకండ్లోకి మార్చానంటే నేను మీటర్/సెకండ్లోకి మార్చుకుంటాను. మీటర్/సెకండ్లోకి మార్చాలంటే ఏం చేయాలి 5/18తో మల్టిప్లికేషన్. ఇదేది మీటర్/సెకండ్ అనమాట. ఓకే, అంటే స్పీడ్ వచ్చింది మనకు. తర్వాత డిస్టెన్స్ తెలుసు ఏది D అని చెప్పి తెలుసు. మనకి ఏం కావాలి టైం కావాలి కదా. టైం మీన్స్ టైం ఫార్ములా ఏం మనకు స్పీడ్ ఈజ్ = డిస్టెన్స్ బై టైం కాబట్టి టైం ఈక్వల్ అవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. అంటే డిస్టెన్స్ అయితే ఎంత మనకు 350 ఉంది బై తర్వాత ఏమవుతుంది 70 × 5/18 అవుతుంది. ఓకే, అంటే ఏం రాస్తాను నేను ఇప్పుడు దీనికి విధంగా 350/1 ఇంటూ ఏం రాయొచ్చు /1 ఉంటుంది. అంటే 18/5 ఇంటూ 1/70 రాస్తాను. ఇది మొత్తం కూడా దేంట్లో వస్తుంది మనకంటే సెకండ్స్లో వస్తుంది. ఇక్కడ ఇది మీటర్/సెకండ్లో మార్చడం కాదు, ఇది సెకండ్లో వస్తుంది. కానీ మనకి ఏం కావాలి మినిట్స్లో కావాలి. మరి మినిట్స్లో కావాలంటే అప్పుడు ఏం చేస్తాను దీన్ని 1/60 చేస్తాను అనమాట. ఎందుకంటే 1 మినిట్కి వచ్చేసి అంత మనకు 60 సెకండ్స్ కాబట్టి 1 సెకండ్ ఈక్వల్ ఏమవుతుంది 1/60 మినిట్స్ అయితే కాబట్టి ఏం చేస్తాం ఇంటూ 1/60 చేస్తాం. ఇప్పుడు డైరెక్ట్గా మనము క్యాన్సిలేషన్ చేస్తామంటే 0 0 క్యాన్సిల్, 7 1 జా 7 5 జా, నెక్స్ట్ 5 5 క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ 6 10 జా 6 3 జా ఎంత 3/10 వచ్చింది. మరి వీడు ఏం చేసినాడంటే మనకు 3/10 అంటే పాయింట్స్లో ఇచ్చాడు కాబట్టి కంప్లీట్ చేద్దాం. 3/10తో 3ని మనము డిజైన్ చేసినామంటే 0.3 పెట్టినానంటే ఎంత 10 3 జా 30 ఎంత 0.3 సెకండ్స్ అని చెప్పని అర్థం అనమాట. ఎంత 0.3 మినిట్స్ అని చెప్పని అర్థం మనకి. ఎందుకంటే వాడు మినిట్స్లో కాబట్టి మినిట్స్లోనే చేస్తున్నాం అనమాట. ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఇక్కడ ఇచ్చిన దాంట్లో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 9th ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజెస్ బై 85%. బై వాట్ % షుడ్ ఇట్స్ కన్జంప్షన్ బి రెడ్యూస్డ్ సచ్ దట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ ఇంక్రీజెస్ బై 48% ఓన్లీ అన్నాడు. క్వశ్చన్ కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది కానీ ఈజీగానే చేసుకొని వెళ్ళొచ్చు. ఫస్ట్ ఏమన్నాడంటే మనకు 1 లీటరు
పెట్రోల్ కాస్ట్ ఏం చేశానంటే 85% ఇంక్రీజ్ చేశానంట. చేసిన తర్వాత నెక్స్ట్ వాడు ఏమన్నాడంటే ఎక్స్పెండిచరు 48% ఇంక్రీజ్ కావాలంటే కన్జంప్షన్ని ఎంత శాతం తగ్గించాలి అని చెప్పి అంటున్నాడు. మరి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1 లీటర్ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 1 రూపీ అని చెప్పి తీసుకుంటా. కాస్ట్ వచ్చేసి ఎంత 1 రూపీ అని చెప్పి తీసుకుంటాను అనమాట. ఆ తర్వాత కన్జంప్షన్ అంటే లీటర్స్ ఎన్ని ఉన్నాయి మనకంటే 100 లీటర్లు అని చెప్పి తీసుకుంటా. ఎన్ని 100 లీటర్లు అనమాట. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది మనకు అంటే ఏం చేస్తాము ఖర్చు అనే అర్థం మనకు అంటే 100 × 1 ఎంత 100 రూపీస్ అని చెప్పని అర్థం. ఆ తర్వాత ఏమైందంటే ఈ 1 రూపీ ఏమైంది 85% ఇంక్రీజ్ అన్నాడు. మరి 85% ఇంక్రీజ్ అంటే అప్పుడు మళ్ళీ ఏమవుతుంది ఇది కాస్ట్ మనకు 1.85 అవుతుంది. ఎందుకంటే 85 పైస్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి అర్థం మనకు. 85% అంటే ఒకటిలో 85% ఇంక్రీజ్మెంట్ అంటే అర్థమే మనకు 1.85 అని చెప్పి అర్థము. అయినప్పుడు ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందంట 48% ఇంక్రీజ్ అవుతుందంట. ఎక్స్పెండిచర్ ఎంత 48% ఇంక్రీజ్ అంటే 100కి 48% ఇంక్రీజ్ అంటే అర్థమే మనకు 148 అని చెప్పని అర్థం. మరి ఇప్పుడు ఎక్స్పెండిచర్ అన్నప్పుడు మనకు ఏం రాస్తాం మనము కాస్ట్ రాస్తాను. కాస్ట్ ఎంత ఉంది 1.85. తర్వాత కన్జంప్షన్ అంటే లీటర్స్ అంటే ఇప్పుడు లీటర్స్ ఏమైనా మనకు తగ్గినాయి కదా, ఎంత తగ్గినాయో తెలీదు కాబట్టి అది ఎక్స్ అనుకుంటాను నేను. ఎక్స్ అనుకుంటే ఇది ఏమవుతుంది 148 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ ఏం రాస్తా 148/1.85 అంటే 148 2 zeros రాసుకుంటా కింద 185 రాసుకుంటా. ఓకే ఇప్పుడు దీన్ని క్యాన్సిలేట్ చేసినామంటే మనం 5తో తీసుకున్నామంటే 5 3 జా 15 5 7 జా 35 నెక్స్ట్ 5 2 జా 10 5 9 జా 45 3 ఉంటుంది 5 6 జా 30 0 నెక్స్ట్ మళ్ళా ఆ తర్వాత ఇక్కడ 37తోనే డైరెక్ట్ క్యాన్సిల్ కావచ్చు. 37 1 జా తీసుకోవచ్చు 37 8 జా పోతుంది. ఓకే 0 రాయచ్చు ఎంత 80 అనమాట అంటే 80%. ఇప్పుడు ఎంత డిక్రీజ్ అయిందని చెప్పి అంటున్నాడు అంటే డిక్రీజ్ కన్జంప్షన్ అనమాట. డిక్రీజ్ కన్జంప్షన్ అంటే అంతకుముందు ఎంత అనుకున్నాం మనం 100 అని చెప్పి అనుకున్నాం. 100 అంటే ఇక్కడ ఎన్ని లీటర్లు అర్థం మనకు 80 కదా అంటే 80 ఎంత తగ్గినాయి మనకు ఇప్పుడు 20 తగ్గిందని చెప్పి అంటే 20% తగ్గిందని చెప్పని అర్థం అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ సింపుల్ ఏం చేశానంటే ఫస్ట్ సిపిని 1 రూపీ అనుకున్నా, 1 లీటర్ కాస్ట్ 1 రూపీ అనుకున్నా. ఎన్ని లీటర్లు అంటే కన్జంప్షన్ ఎంత ఉందంటే 100 లీటర్లు అని చెప్పి అనుకున్నా. అప్పుడు ఎక్స్పెండిచర్ అంటే ఏం చేస్తాము ఇలాంటి మల్టిప్లికేషన్ ఎంత వచ్చింది 100 రూపాయలు అని చెప్పని వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే మనకు వచ్చేసి 1 లీటర్కి 85% ఇంక్రీజ్ చేస్తే కాస్ట్ ఇంక్రీజ్ చేస్తే ఎక్స్పెండిచర్ ఏమవుతుందంట 48% ఇంక్రీజ్ అయిందంట. కాబట్టి ఎక్స్పెండిచర్ ఏం రాసిన నేను 100కి 48 ఇంక్రీజ్ అంటే ఏమవుతుంది 148 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెండిచర్ అంటే అర్థమే మనకు ఇది న్యూ ఎక్స్పెండిచర్ కాబట్టి న్యూ కాస్ట్ ఎంత ఉంది 1.85 ఉంది. తర్వాత ఇక్కడ మనకు కన్జంప్షన్ తగ్గించాను, తగ్గించింది ఏమనుకున్నాను ఎక్స్ అని చెప్పని అనుకున్నా. ఎంత ఉందో దాన్ని రాసుకుంటే అప్పుడు అది 148 ఈక్వల్. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే 80 వచ్చింది. అంటే 80 వచ్చిందంటే అర్థం ఏమనుకంటే అంతకుముందు 100 లీటర్లు అనుకున్నాం కదా, 100 లీటర్ల నుంచి ఏం చేసిన 80 లీటర్స్ తీసేసి ఎంత వచ్చింది 20 వచ్చింది. ఈ 20ని మళ్ళీ మనం పర్సెంటేజ్లో చేసినామనుకోండి ఎంత వస్తుంది మళ్ళీ 20% వస్తుంది. ఎందుకంటే ఈ లీటర్లు ఏమనుకున్నా 100 అనుకున్నా కాబట్టి 20నే వస్తుంది పర్సెంటేజ్ కూడా. సో ఎన్నో ఆప్షన్ మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వీ అబ్జర్వ్ ది 10th ప్రాబ్లం. A can do a piece of work in 32 days and B in 48 days. They work together for 8 days and then A goes away. In how much time in days will be finish the 60% of the remaining work? క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏ వచ్చేసి ఒక వర్క్ని 32 డేస్లో చేస్తున్నాడు, బి వచ్చేసి అదే వర్క్ని 48 డేస్లో చేస్తున్నాడు. చేస్తే నెక్స్ట్ ఏం చేశానంటే ఇద్దరు కలిసి ఏం చేశానంటే 8 days వర్క్ చేశానంట. వర్క్ చేసిన తర్వాత ఏ వచ్చేసి బయటికి వెళ్ళినాడు అనమాట. మరి బయటికి వెళితే ఏ వచ్చేసి మనకు రిమైనింగ్ వర్క్లో 60%ని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు, ఇది క్వశ్చన్ మనకు. అంటే ఫస్ట్ ఏ వచ్చేసి మనకు హౌ మెనీ డేస్ వచ్చేసి అంటే 32 days అని. నెక్స్ట్ బి వచ్చేసి ఎంత అంటే 48 days. ఇప్పుడు ఏ ప్లస్ బిల్ ఇద్దరు తీద్దాం మనం. ఏ ప్లస్ బిల్ ఎన్ని రోజుల్లో చేస్తారంటే షార్ట్ ఫామ్లో దీనికి ఏమంటే ప్రోడక్ట్ బై సమ్ అనమాట. అంటే 32 + 32 × 48 బై సమ్ చేసామంటే ఎంత వస్తుంది 32 + 48 అంటే 80 వస్తుంది. ఓకే 80 అంటే క్యాన్సిలేట్ చేసాం అనుకోండి. మరి ఎంత తీసుకోవచ్చు మనం అంటే 4తో తీసుకుంటే 4 20 జా 4 1 జా 4 2 జా 8. నెక్స్ట్ మళ్ళీ 4తోనే 4 5 జా 4 8 జా 12 8 జా 96/5 అనమాట. ఇదంటే 96/5 డేస్లో చేస్తున్నారు ఇద్దరు కలిసి అనమాట. కానీ మనం ఏం చేద్దామంటే దీన్ని 1 డే వర్క్ కింద రాద్దాం. 1 డే వర్క్
ఏమవుతుంది 5/96 అవుతుంది అనమాట. ఎంత 5/96 1 డే వర్క్ అవుతుంది. మరి ఇద్దరు కలిసి ఏం చేశారంటే 8 డేస్ చేశారు కదా, అప్పుడు 8 డేస్ వర్క్ ఏమవుతుంది, అప్పుడు 8 డేస్ వర్క్ అంటే ఏం చేస్తాను నేను 5/96 ఇంటూ 8 చేస్తాను. 8 1 జా 8 8 2 జా 12, సారీ 8 2 జా 16, ఎంత వస్తుంది 5/12. అంటే 8 డేస్ వర్క్ ఎంత ఉంది 5/12 చేశారని చెప్పి, అంటే 5/12 ఉందని చెప్పి అర్థం. ఇప్పుడు మనకి రిమైనింగ్ వర్క్ అన్నాడు. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అంటే ఏం చేస్తానంటే టోటల్ వర్క్ ఎంత అర్థం మనం 12 అన్నాడు, అది చేసింది ఎంత అంటే 5 అని, అంటే అప్పుడు ఏం చేస్తాడు 12 - 5 ఎంత వస్తుంది 7/12 అని చెప్పని అర్థం. ఇది రిమైనింగ్ వర్క్. దీంట్లో ఏమంట 60% అంట, అంటే 60% ఆఫ్ 7/12 అనమాట. అంటే ఏం చేస్తుంది 60/100 ఇంటూ 7/12 అనమాట. అంటే 0 0 క్యాన్సిల్ చేస్తే 6 1 జా 6 2 జా, నెక్స్ట్ ఎంత వస్తుంది 7/10 2 జా ఎంత 20 అనమాట. ఇది 60% వర్క్ ఎంత అంటే 7/20. దీన్ని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు అని చెప్పి అడుగుతున్నాను. అంటే ఇక్కడ ఈ 20 వచ్చేసి ఎప్పుడైనా డినామినేటర్ ఏమవుతుందంటే టోటల్ వర్క్ అని అర్థమవుతుంది. ఇది రిమైనింగ్ అంటే మిగిలిన వర్క్ అని చెప్పి అర్థం మనకి. అంటే ఈ 20ని ఏమి బి ఒకటి అంటే బి ఒకటి అంతకుముందు టోటల్ వర్క్ ఎన్ని రోజులు వేసినాడు 48 కదా, దీన్ని 48కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే 20ని 48 అయితే నెక్స్ట్ 7కి ఎంత, సింపుల్ లాజిక్ ఇది. బి కూడా ఏం చేయొచ్చు కంపారిజన్ మెథడ్ 7/20 ఇంటూ 48 అనమాట. మరి ఎంత క్యాన్సిల్ చేయొచ్చు సేమ్ మళ్ళీ 4 5 జా 4 12 జా, ఓకే. అంటే 12 7 జా 84/5. 84/5 అంటే మనము డిజైన్ చేసినామంటే 5 1 జా 5 3 4 5 6 జా 34, అంటే ఎంత వస్తుంది 16 4/5 డేస్ అనమాట. అంటే బి ఒకడే ఏం చేస్తాడు 16 4/5 డేస్లో చేస్తాడని చెప్పి అర్థం. ఎన్నో ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ సింపుల్గా ఏం చేయొచ్చు అంటే A ప్లస్ బీలు కలిసి ఇద్దరు చేసేది ఎన్ని రోజులు అంటే 96/5 డేస్ అనమాట. ఆ తర్వాత మనం దీన్ని 1 డే వర్క్ కింద మార్చాం. నెక్స్ట్ ఇద్దరు కలిసి ఏమన్నాడు 8 డేస్ చేసాను అంటే 8 డే వర్క్ మనం 5 చేసాం. 8 డే వర్క్ ఎంత వచ్చింది 5/12 వచ్చింది. 5/12 అన్నప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమంటే రిమైనింగ్ వర్క్లో 60% వర్క్ని బి ఎన్ని రోజుల్లో చేస్తున్నావు అని చెప్పి అడిగాడు. అప్పుడు రిమైనింగ్ వర్క్ అంటే ఏం చేస్తుంది టోటల్ వర్క్ అనమాట. ఇది చేసిన వర్క్ ఇది. అప్పుడు రిమైనింగ్ అంటే ఏం చేయాలి 12 - 5 అంటే ఎంత వస్తుంది 7/12. ఇది రిమైనింగ్ వర్క్. ఈ రిమైనింగ్ వర్క్లో మళ్ళీ ఏమి 60% అంటే ఈ 60% ఫైనల్ చేస్తే ఎంత వచ్చింది 7/20 వచ్చింది. ఈ 7/20నే ఏం చేస్తున్నాడు బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు. దాని అర్థం ఏమంటే మనకు ఎప్పటికైనా డినామినేటర్ రిప్రజెంట్స్ ది టోటల్ వర్క్ అనమాట. డినామినేటర్ రిప్రజెంట్స్ ది టోటల్ వర్క్. అంటే ఇప్పుడు 20కి ఎన్ని రోజులు వేసాడు బి వచ్చేసి 48 డేస్ అని చెప్పని అర్థము. నెక్స్ట్ 7 డేస్కి ఎంత అవుతుంది, ఇంకా మిగిలింది ఎంత అంటే 7 వర్క్ అనమాట. 7 వర్క్ అనమాట. ఆ వర్క్కి ఎన్ని డేస్ అని చెప్పని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమవుతుంది అప్పుడు 7/20 ఇంటూ 48 మనం క్యాలిక్యులేషన్ చేసినామంటే 16 4/5 డేస్ అనమాట. ఎన్నో ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th ప్రాబ్లము ఫైండ్ ది వాల్యూ ఆఫ్ అని చెప్పని ఈ విధంగా ఇచ్చాడు. లేదు మనకు సింప్లిఫికేషన్ కదా, అకార్డింగ్ టు బాడ్ మాస్ ప్రకారం చేసుకొని వెళ్ళొచ్చు మనం, ఓకే. అంటే బాడ్ మాస్ ప్రకారం అంటే అట్లా మేము స్మాల్ బ్రాకెట్ తీసుకోవాలి ఫస్ట్. అంటే 7 - ఎంత వస్తుంది 4 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ దీన్ని కూడా సింప్లిఫై చేసుకోవచ్చు మనం. 4 1 జా 4 10 జా ఇక్కడ 10 రాసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ 7 1 జా 7 7 జా ఇక్కడ ఏం చేయొచ్చు 7 రాయొచ్చు. నెక్స్ట్ 48/8 అని చెప్పని ఇచ్చాడు. ఏం క్యాన్సిల్ చేసుకున్నామంటే ఎంతో 4 8 1 జా 8 6 జా ఎంత ఇది 6 వస్తుంది ఇక్కడ 6 ఇంటూ అని చెప్పి ఇది టోటల్గా చేసినానంటే ఇప్పుడు మనకు ఈ ప్లస్ ఉంది ఇంటూ ఉంది. దీంట్లో ఏది వస్తుంది ఫస్ట్ ఇంటూ వస్తుంది. అంటే 6 ఇంటూ తర్వాత 10 7 ప్లస్ 10 4 జా 40. ఆ తర్వాత 6 ఇంటూ ఎంత 47 అంటే 6 7 జా 42 6 4 జా 24 28 ఎంత 282. ఎన్న ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th ప్రాబ్లం డిటర్మైన్ ది లార్జెస్ట్ 4-digit నంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 15 25 40 75 అన్నాడు. 15 25 40 75లచే డివిజిబుల్ అయ్యే లార్జెస్ట్ 4-digit నంబర్ అని చెప్పి అడుగుతున్నాడు వాడు. మరి ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలన్నా హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎంఏ తీసుకోవాలన్నమాట. మరి ఏ విధంగా చూడండి ఇక్కడ 5తో తీసుకున్నా అంటే నేను 5 3 జా 5 5 జా 5 8 జా 5 15 జా. నెక్స్ట్ మళ్ళా 5తోనే క్యాన్సిల్ కాబట్టి అలా రాస్తా 1 1 8 3. నెక్స్ట్ మళ్ళీ 3తో తీసుకోవచ్చు 1 1 8 పోదు కాబట్టి ఇలా రాస్తా 1 రాస్తా. ఇప్పుడు మనకి 5 5 జా ఎల్సిఎం అని వస్తుంది 25 25 3 జా 75 ఇంటూ 8 8 5 జా 40 8 7 జా 56 60. అంటే మనకి ఏమని అర్థం మనకు ఈ 600 వచ్చేసేమి
15తో డివిజిబుల్ అవుతుంది, 25తోనా, 40తోనా, 75తో డివిజిబుల్ అయ్యేటువంటి ఏమి నంబర్ ఇది మనకు. అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అని చెప్పని అర్థం మనకు. కానీ మనకేం కావాలి, 4 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ కావాలి. మరి 4 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అంటే యాక్చువల్గా 4 డిజిట్స్లో లార్జెస్ట్ నెంబర్ అంటే ఏది తీసుకుంటాం మనము, 499 తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ 499ని ఇవన్నీ కూడా భాగిస్తారన్నమాట. ఇవన్నీ భాగిస్తున్నాయంటే అర్థమేమి, అది దీంతో కూడా డివిజిబుల్ అవుతుందని చెప్పని అర్థం. మరి ఇప్పుడు దీంతో నేను ఏం చేస్తాను, డివిజిబుల్ చేస్తాను దీన్ని 600తో. ఏమొస్తుంది, 1 జా 600, 9 9 3 తర్వాత 9 తీసుకుంటే 6 జా ఎంత 36,0,0. అది పూర్తిగా డివిజిబుల్ కాదు, ఏమొచ్చింది 399 వచ్చింది. అంటే ఇది ఇప్పుడు దీంట్లో మనం 399 లెస్ చేసినామంటే ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా 600తో డివిజిబుల్ అవుతుంది. 600తోనే కాదు, మళ్ళీ ఏమి వీటితో కూడా భాగించబడుతుందని చెప్పి అర్థం. కాబట్టి ఏం చేస్తా, 499 నుంచి ఏం చేయాలి, 399 నేను మైనస్ చేస్తా. 0 0 -3 పోతే 6 తర్వాత 9 అంటే 9600 వచ్చేసి ఇది 4 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అనమాట. విచ్ ఈజ్ డివిజిబుల్ బై 15, 25, 40, 75 అని చెప్పి అర్థం. మనకి ఏ ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 13th ప్రాబ్లము. 2 cones have their heights in the ratio 4:3 and the radii of their bases in the ratio 1:2. Find the ratio of their values అన్నారు. అంటే కోన్ సంబంధించి ఇచ్చినాడు. 2 కోన్స్ హైట్స్ వచ్చేసి ఏ రేషియోలో ఉన్నాయంటే 4:3 రేషియోలో ఉన్నాయంట. నెక్స్ట్ రేషియో వచ్చేసి ఎంత అంటే 1:2 అన్నాడు. ఇప్పుడు మనం ఏమన్నా అంటే వాల్యూమ్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు. మరి వాల్యూమ్ ఫార్ములా ఏమనుకో 1/3πr²h కదా. ఇప్పుడు ఏం చేస్తాయి, V1 అని కాబట్టి r1² h1² రాస్తాను. నెక్స్ట్ మళ్ళీ 1/3πr2² అని చెప్పి రాసుకుంటాం. అప్పుడు ఏం చేయొచ్చు, 1/3 π క్యాన్సిల్ చేసినానంటే r1² h1 r2² h2 వస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు మనం అంటే డైరెక్ట్గా r1² h1/r2² h2 అని చెప్పి రాసుకోవచ్చు. అంటే నేను సపరేట్ చేస్తాను, నేను r1/r2² ఇంటూ h1/h2² రాసినట్టే. r1/r2 మీన్స్ 4 ఏది 1/2 ఇంటూ h1/h2 అంటే మీ 4/3 అంటే ఎంత వస్తుంది, ఇది 1/4 ఇంటూ 4/3 4 క్యాన్సిల్ చేస్తే ఎంత 1/3. ఇట్ మీన్స్ 1:3. సో డిఫరెన్స్ రేషియో బిట్వీన్ ది వాల్యూమ్స్ ఆఫ్ 2 కోన్స్ ఈజ్ 1:3 అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 14th ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే, ఏ డిజానెస్ట్ షాప్ కీపర్ ప్రామిసెస్ టు సేల్ హిజ్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్. ఒక డిజానెస్ట్ షాప్ కీపర్ ఏం చేసినాడంటే గూడ్స్ని ఏం చేసినాడంటే కాస్ట్ ప్రైస్కే అమ్ముతానని చెప్పి డిసైడ్ అయినాడు. అంటే కాస్ట్ ప్రైస్కి అమ్ముతానంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు, మోసం చేస్తున్నాడని చెప్పి అర్థం. మరి ఏ విధంగా అంటే చూడండి, హౌఎవర్ హీ యూజెస్ ఏ వెయిట్ దట్ యాక్చువల్లీ వెయిట్స్ 46% లెస్ దాన్ వాట్ ఈజ్ రిటర్న్ ఆన్ ఇట్. అంటే దానిపైన ఉన్న వెయిట్కి ఎంత తక్కువ ఉంటుందట, 46% తక్కువ ఉంటుందని చెప్పని డిసైడ్ అయినా అనమాట అతను అమ్మాలని చెప్పాను. అప్పుడైతే అతను ఏమవుతుంది, అది సిపికి సమానం అవుతుందని చెప్పని అర్థం మనకు. ఓకే, ఫైండ్ హిజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు. మరి ఎలా చేస్తామంటే ఇప్పుడు యాక్చువల్గా 100 అనుకున్నాం అనుకో, ఈ 100లో అతను ఏం చేసినాడు 46% తక్కువ అన్నాడు. అంటే ఎందుకు అమ్ముతున్నాడు అర్థం మనకు 54కి ఉందని చెప్పిన అర్థం. వెయిట్ అక్కడ ఎంత ఉంది, 54 ఉందని. 100 అనుకున్నాం మనం, ఏదో గ్రామ్స్ అనుకోండి, గ్రామ్స్ అనుకున్నామంటే 100 మైనస్ ఎంత 46 అంటే 54. అతనికి ఎంత గెయిన్ వస్తుందని అంటే అర్థం మనకు అది 46 గెయిన్ వస్తుందని చెప్పి అర్థం. అంటే అతను ఎంత చూపిస్తున్నాం అనుకో 54కి, అంటే మనకి సిపి ఏమవుతుంది, ఇది 54 అవుతుంది. కాబట్టి పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటే అప్పుడు ఏం చేస్తాము 46 గెయిన్ బై ఇది సిపి అవుతుంది 54 అవుతుంది ఇంటూ ఏం చేస్తా అని చెప్పి వేసుకుంటా. 46/54 ఇంటూ అండ్ మరి దేంతో క్యాన్సిల్ చేయొచ్చు మనం అంటే 2తోనే క్యాన్సిల్ అవుతుంది. ఎంత 227 జా 223 జా ఎంత 2300/27. మరి దీన్ని డివిజిబుల్ చేసినానంటే ఏమొస్తుందంటే 85/5/27% అనమాట. బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను 100 అని చెప్పి తీసుకున్నా, గ్రామ్స్ అని చెప్పి తీసుకున్నా. వాడు ఎంత తగ్గించినాడు 46 తగ్గించినాడు. అంటే 46% అంటే 46 అని చెప్పి అర్థం మనకు. అంటే ఎంతకి ఇస్తున్నా చెప్పినా మనకు 54కి ఇస్తున్నా. అంటే మనకి ఏమవుతుంది, ఇది సిపి అవుతుంది మనకు. కాబట్టి మనం ఎలా లెక్క కడతామంటే అప్పుడు మనకు దాన్ని ఇది సిపి కింద మనం తీసుకోవాలి. ఖచ్చితంగా అలా గెయిన్ వచ్చేది ఎంత అతనికి అంటే 46 వెయిటే కదా. కాబట్టి ఏం చేస్తాం 46/54 ఇంటూ అని చెప్పి వేసుకుని ఎంత 2300/27. దీన్ని మనం మిక్సర్ రాష్ట్రానికి రాసినామంటే 85/5/27% అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు దీంట్లో వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 15th ప్రాబ్లం.
The average weight of Gopal, Akshay and Atul is 46 kg. If the average weight of Gopal and Akshay be 40 kg and that of Akshay and Atul be 45 kg, then the weight of Akshay అన్నాడు. మరి ఇచ్చిన డేటా మనం రాసుకున్నామంటే యావరేజ్ అన్నాడు కాబట్టి వెయిట్ ఫస్ట్ గోపాలు, ఆ తర్వాత అక్షయ్, ఆ తర్వాత అతుల్ ఎంత అంటే యావరేజ్ 46 అన్నాడు. మన యావరేజ్ మీన్స్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి రాస్తాయి. ఇప్పుడు ఏం రాయచ్చు మనం, G ప్లస్ AK ప్లస్ AT ఈజ్ ఈక్వల్ టు 46 ఇంటూ 3, 3 6 జా 18, 3 4 జా 12, 1 ఎంత 138 అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ మనకి ఇచ్చింది ఏమంటే వాడు ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గోపాల్ అండ్ అక్షయ్ అంట, గోపాలు అక్షయ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు అంటే మనకు 40 అన్నాడు. 40 అంటే ఇప్పుడు గోపాల్ ప్లస్ అక్షయ్ ఎంత వస్తుంది, 40 ఇంటూ ఎంత 80 వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత మన థర్డ్ కూడా ఏమని ఇచ్చాడంటే మనకు ఏమి అక్షయ్ అండ్ అతుల్, అక్షయ్ అండ్ అతుల్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడంటే 45 అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏజ్ సమ్ చేసుకున్నామంటే ఎంత వస్తుంది మనకు, 45 ఇంటూ 2 ఎంత 90 వస్తుంది. ఇప్పుడు 80 ప్లస్ 90 ఎంత 170, నెక్స్ట్ 138 ఎంత వస్తుంది, 8 10 3 ఎంత 308 అనమాట. ఇప్పుడు ఈ మూడింటిని ప్లస్ చేస్తే 308 కదా. ఇప్పుడు వీటిని నేను ప్లస్ చేస్తాను అంటే గోపాల్ ఎన్ని ఉన్నాయి, 2 టైమ్స్ ఉన్నాడు గోపాలు, 2G రాస్తా. నెక్స్ట్ ఆ తర్వాత మనకు కావాల్సింది ఎవరిదంటే అక్షయ్దే కదా కావాల్సినది కాబట్టి అక్షయ్ది లాస్ట్ రాసుకుందాం మనం. తర్వాత అతులు ఎన్ని ఉన్నాడు, 2 టైమ్స్ ఉన్నాడు కాబట్టి 280 రాస్తా. నెక్స్ట్ అక్షయ్ ఎన్నిసార్లు ఉన్నాడు, 1 2 3 సార్లు ఉన్నాడు కదా. ఇక్కడ 2 2 వచ్చింది కాబట్టి ఏం రాస్తానంటే 2AK ప్లస్ AK రాసుకుంటా, ఎందుకంటే మన కన్వెంట్ కోసం అని చెప్పి రాసిన. ఓకే, ఇప్పుడు ఈ మూడిట్లో ఏం చేస్తానంటే 2 కామన్ తీస్తే గోపాలు అతులు అక్షయ్ ప్లస్ AK ఈజ్ ఈక్వల్ టు 308. మనకు ఆల్రెడీ ముగ్గురిది పైన వచ్చింది, ఎంత వచ్చింది 138 ప్లస్ AK ఈజ్ ఈక్వల్ టు ఏమి 308 అన్నాడు. ఓకే, ఏమి మరి ఏం చేయొచ్చు మనం ఇప్పుడు 2 8 జా 16, 2 3 జా 6 1 7, 2 1 జా 2, 276 ప్లస్ AK ఈజ్ ఈక్వల్ టు 308. నెక్స్ట్ AK ఈజ్ ఈక్వల్ టు 308 మైనస్ 276, 8లో 6 పోతే 2 వస్తుంది, నెక్స్ట్ 10లో 7 పోతే 3 వస్తుంది. ఓకే, ఎంత 32 అనమాట. అంటే అక్షయ్ ఏజ్ వచ్చేసి ఎంత అంటే 32 అనమాట. ఏ ఆప్షన్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 16th ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఏ స్టూడెంట్ వాజ్ గెటింగ్ ద ఫాలోయింగ్ 4 ఆఫర్స్ ఆన్ ది పర్చేస్ ఆఫ్ ఏ బుక్. ఒక బుక్ పర్చేస్ పైన ఒక స్టూడెంట్కి 4 ఆఫర్స్ ఇలా ఇచ్చాడంట. ఇచ్చి విచ్ స్కీమ్ ఆఫర్స్ ద మోస్ట్ డిస్కౌంట్ టు ది స్టూడెంట్. మరి ఏ స్కీమ్ అంటే ఈ 4 ఆప్షన్లో ఏది ఎక్కువ డిస్కౌంట్ ఇస్తుందని చెప్పి అడిగినాడు. మరి ఏ విధంగా అంటే అబ్జర్వ్ చేస్తే మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఏమున్నాయి, 20%, మళ్ళీ ఏమంట 20%, రెండు కూడా సేమ్ ఉన్నాయి. మరి ఎలా తీసుకున్నాం మనము, ఫస్ట్ 100 రూపాయలు అనుకున్నాం అనుకుంటే 20% అంటే ఏమని అర్థం మనకు 80 కమ్మినా అని చెప్పి అర్థం, 80/100 అని చెప్పి రాస్తా. నెక్స్ట్ మళ్ళీ 20% అంటే ఏమర్థం మనకు 80/100 అని చెప్పి అర్థం. అంటే 20% డిస్కౌంట్ ఇచ్చినాడంటే 80% కమ్మినాడని చెప్పి అర్థం. కాబట్టి ఏం చేస్తున్నా 80/100 మళ్ళీ 80/100 చెప్పేసిన. నెక్స్ట్ 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. ఎంత వస్తుంది 88 జా 64, అంటే 64 కమ్మినాడు అనమాట. మరి డిస్కౌంట్ అంటే మళ్ళీ ఏం చేస్తుంది, దీన్ని 100లో నుంచి 64 మైనస్ చేయాలి, ఎంత వస్తుంది 36 అనమాట. ఇది డిస్కౌంట్ మనకు. ఓకే, అంటే 36% డిస్కౌంట్ ఇచ్చానని చెప్పి అర్థం. టోటల్గా అంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్ 20% కలిపితే టోటల్ ఎంత అయింది మనకు 36% డిస్కౌంట్ అని చెప్పి అర్థం. నెక్స్ట్ మళ్ళీ 25% 50% అన్నాడు. ఏం చేస్తా 100 ఇంటూ 25 అంటే ఏం చేయాలి 75/100 ఇంటూ 15 మీన్స్ 85/100. 2 zeros క్యాన్సల్. తర్వాత 25 3 జా 25 4 జా. నెక్స్ట్ మరి 4తో మనకి 85ని డివిల్ చేశానంటే ఎంత వస్తుంది అంటే 63.75 వస్తుంది. దీన్ని మళ్ళీ నేను 100లోన మైనస్ చేశానంటే ఎంత వస్తుందంటే 36.25% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే 30% 10% అన్నాడు. అంటే 100 ఇంటూ 30 మీన్స్ 70/100, నెక్స్ట్ 10 మీన్స్ 90/100. 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్. ఎంత 7 9 జా 63. సో మనకి డిస్కౌంట్ ఎంత అంటే 100 మైనస్ 63 ఎంత వస్తుంది 37% అని చెప్పి అర్థం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూస్తే 100 ఇంటూ 5 మీన్స్ 95/100 ఇంటూ 35 అన్నాడు. మరి 35 అంటే ఎంత వస్తుంది 65/100 వేసుకోవచ్చు. అంటే 2 zeros క్యాన్సిల్ చేసి మళ్ళీ 5తోన మనము డివిల్ చేసినామంటే 5 20 జా 5 1 జా 5 3 జా మళ్ళీ
5 4 జా 5 1 జా 5 అంటే 4 ఉంటుంది, 5 9 జా 45 అంటే 90/4 ఇంటూ ఎంత 13. దీన్ని మొత్తం కూడా సింప్లిఫై చేసినట్టు ఎంత వస్తుందంటే మనకు 61.75 వస్తుంది. అంటే మళ్ళీ దీన్ని 100లో నుంచి నేను మైనస్ చేశానంటే ఎంత వస్తుందంటే 36.75% వస్తుంది. మీకు అబ్జర్వ్ చేస్తే మనకి 36.25 ఉంది, మళ్ళీ 36.75 ఉంది. మరి ఏది ఎక్కువ హైయెస్ట్ అంటే 37 ఉంది. సో హైయెస్ట్ డిస్కౌంట్ ఏది వస్తుందంటే ఈ థర్డ్ ఆప్షన్ వస్తుంది అనమాట. కాబట్టి ఏదని చెప్పొచ్చు మనం అంటే ఈ థర్డ్ అని చెప్పొచ్చు. మరి ఇచ్చిన ఆప్షన్లో మనకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో కూడా ఏది ఉందంటే థర్డే ఉందనమాట. కాబట్టి ఏం చెప్పాలి మనం అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఏ మ్యాన్ గోస్ టు అహ్మదాబాద్ ఫ్రమ్ కోల్కతా ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 19 km/h అండ్ రిటర్న్స్ టు కోల్కతా ఎట్ స్పీడ్ ఆఫ్ 18 km/h త్రూ ది సేమ్ రూట్. వాట్ ఈజ్ హిజ్ యావరేజ్ స్పీడ్ ఇన్ km/h ఆఫ్ ది ఎంటైర్ జర్నీ అన్నాడు. ఏమనుకోమన్నాడు? యావరేజ్ స్పీడ్ అనమాట. అంటే అహ్మదాబాద్ నుంచి కోల్కతాకి, మళ్ళీ కోల్కతా నుంచి అహ్మదాబాద్కి 2 స్పీడ్స్ ఇచ్చాడు. ఇచ్చి యావరేజ్ స్పీడ్ అన్నాడు. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమనకంటే 2xy/x + y అనమాట. అంటే 2 × 9 × 18 9 km/h, ఇంకోటి ఏది 18 km/h అనమాట. కాబట్టి ఏం చేస్తా x + 5 అంటే ఏం చేస్తా 18 + 10 ఎంత వస్తుంది 27. 9 1 జా 9 3 జా 3 1 జా 3 6 జా 2 6 జా ఎంత 12 అంటే 12 km/h. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 18th ప్రాబ్లము. విపుల్ ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ 5,400 rupees అండ్ విజయ్ ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ 9,400 rupees ఎట్ ది సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానమ్. ఇఫ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 5 years విజయ్ గెట్స్ 840 rupees మోర్ ఇంట్రెస్ట్ దాన్ విపుల్, దెన్ ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్. ఇక్కడ విజయ్ విపుల్ ఇద్దరు వచ్చేసి సమ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారు సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారంగా. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉందంటే ఈక్వల్ ఉందంట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ టైం వచ్చేసి ఏంటంటే 5 years అన్నాడు. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ 5 years విజయ్ వచ్చేసి విపుల్ కంటే ఎంత ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకున్నాడంటే 840 rupees ఎక్కువ తీసుకున్నాను చెప్పని ఇచ్చాడు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ విజయ్ది తీసుకుంటా, ఆ తర్వాత విపుల్ది మైనస్ చేస్తే ఎంత 840 అని చెప్పని అర్థం మనకు. ఇప్పుడు ఇక్కడ మనకేం ఫార్ములా అంటే పీటీఆర్ బై అన్నాడు కదా. విజయ్ సంబంధించిన అమౌంట్ ఎంత అంటే మనకు 9,400 rupees. తర్వాత టీ అంటే ఎంత మనకు 5 years. ఆర్ సేమ్ కాబట్టి ఆర్ రాస్తాడు నేను బై 100. నెక్స్ట్ విపుల్ వచ్చేసి అమౌంట్ ఎంత అంటే 5,400, తర్వాత 5 years. ఆ తర్వాత ఆర్ సేమ్ ఉంటుంది బై 100 ఈక్వల్ ఎంత 840 rupees అని చెప్పని అర్థం మనకు. ఇప్పుడు 2 zeros కి 2 zeros, ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేసినామంటే మనం రెండిట్లో ఏం కామన్ ఉంది 5R కామన్ ఉంది. 5R కామన్ తీస్తే ఎంత 94 - 54 = 840 అనమాట. ఓకే, ఇలా కూడా క్యాన్సిల్ చేయొచ్చు మనం. 5 1 జా 5 1 జా 5 3 ఉంటుంది, 5 6 జా 30, 5 8 జా 40. నెక్స్ట్ ఇక్కడ R × 94 - 54 అంటే ఎంత వస్తుంది 40 వస్తుంది. ఓకే, ఏమి 94 - 54 ఎంత వస్తుంది 40 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి R = ఏం రాయొచ్చు 168/40 రాసుకోవచ్చు. ఇలాగ క్యాన్సిల్ చేయొచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు మనం. మరి దేంతో క్యాన్సిల్ చేయొచ్చు మనం అంటే 4తో తీసుకుంటే 4 10 జా 4 4 జా 4 2 జా అంటే 42/10 వచ్చింది. అంటే అర్థమేమనుకో 4.2% అని చెప్పి అర్థం. మరి ఇచ్చిన ఆప్షన్ లేదంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 19th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ద HCF ఆఫ్ 2 numbers ఈజ్ 11 and their sum is 132. If both the numbers are greater than 42, then the difference between the 2 numbers. ఇది జస్ట్ మనము లెంతీ చేసుకుంటే అకార్డింగ్ టు ఫార్ములా ప్రకారం చేసుకుంటూ పోయినాం అనుకోండి చాలా లెంతీగా వస్తుంది. జస్ట్ లాజిక్ మీద చేద్దాం. ఏ విధంగా అంటే ఫస్ట్ HCF ఆఫ్ 2 numbers ఏమన్నాడు మనకంటే 11 అన్నాడు కదా. ఇప్పుడు ఆ 2 numbers నేను ఏమని రాసుకున్నానంటే 11x, 11y అని చెప్పి రాసుకుంటా. ఎందుకంటే ఈ XYలు ఏమంటే మనకు కోప్రైమ్స్ అని చెప్పి అనుకుందాం మేము. ఇవి కోప్రైమ్స్ అనమాట. అంటే కోప్రైమ్ ఇంటీజర్స్ అని చెప్పి తీసుకుందాం మనము. కోప్రైమ్ ఇంటీజర్స్ అనమాట. ఓకే, ఏమి 2 numbers 11x, 11y అని చెప్పి రాసుకున్నా. తర్వాత మనకి ఏమన్నాడంటే వాటి సమ్ ఏమన్నాడు అనుకో 132 అన్నాడు కదా. అంటే ఏమి 11x + 11y = ఎంత 132. అంటే 11 కామన్ తీసాడంటే x + y = ఎంత వస్తుంది 132. 11 1 జా 11, 11 2 జా 22. అంటే x + y = ఎంత వస్తుంది 12 వస్తుందని చెప్పి అర్థము. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ కోప్రైమ్స్ని మనం అజంప్షన్ చేసుకుందాం మనం. ఏమి ఏ విధంగా అంటే కోప్రైమ్స్ని ఒకటి 1, 11 అని చెప్పని తీసుకుంటా, ఇంకొకటి 5, 7 అని చెప్పని తీసుకుంటాం. మనం ఏమైనా తీసుకోవచ్చు. కానీ మనకి ఈ నంబర్స్
ఎలా ఉండాలంటే వాడు ఇచ్చిన కండిషన్ మనకేమంటే ఇఫ్ బోత్ ది నంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 42 అన్నాడు. ఈ నంబర్స్ ఎలా ఉన్నాడు, రెండు కూడా 42 ఉండాలి. అంటే 11x 11y మనకి ఎలా ఉండాలంటే 42 కంటే ఎక్కువ ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఇది నేను సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఇక్కడ 11 ఇంటూ ఎక్స్ అంటే 11x అంటే 11 ఇంటూ 1 ఎంత వస్తుంది, 11 వస్తుంది. మరి మనకి ఎక్కువ వస్తుందా, ఇక్కడ రాదు. కాబట్టి మనం 111ని మనం రాంగ్ అని చెప్పని తీసుకోవచ్చు. నెక్స్ట్ 5 7 అనుకున్నా, ఇప్పుడు 11x అంటే ఏం చేస్తా, 11 ఇంటూ 5 ఎంత 55. నెక్స్ట్ 11 ఇంటూ y ఎంత 11 ఇంటూ 7 ఎంత 77. అంటే ఇక్కడ ఈ రెండు కూడా ఎట్లా ఉన్నాయి, మనకి 42 కంటే గ్రేటర్గానే ఉన్నాయి కదా. కాబట్టి మనకు 55 75 మనకి ఏమవుతాయంటే గివెన్ నెంబర్స్ అవుతాయి. గివెన్ నెంబర్స్ అయినప్పుడు వాడు ఏమన్నా డిఫరెన్స్ అన్నాడు. డిఫరెన్స్ అంటే అర్థం 77 - 55 ఎంత వస్తుంది, 22 అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు వాడు ఇచ్చిన ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ జస్ట్ మనకు అబ్జర్వ్ చేసింది ఏమంటే కో ప్రైమ్స్ అనమాట. ఈ కో ప్రైమ్స్ మీరు ఏమైనా తీసుకోండి, ప్రైమ్ నెంబర్స్ నేను అజంప్షన్ చేసి వేసుకున్నా వరుసగా అనమాట. అంటే 5 7 మనకి దగ్గర ఉంటాయి కదా. మీరు 3 5 తీసుకున్నా కూడా రాదు. ఇక్కడ 11 3 ఎంత 33 వస్తుంది. కాబట్టి రాదు. కాబట్టి 5 7 అయితే మనకి ఏమవుతాయి, రెండు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ 7 తర్వాత నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ 11 అంటే మరి ఇంకా పెద్దగా వచ్చేస్తుంది మనకి, అన్ని ఇంకా లెంత్గా ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా మనకి ఏమంటే 5 7 తీసుకున్నాం అనుకోండి, రీజనబుల్ ఆన్సర్ వస్తుంది మనకు అనమాట. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 28ది. వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 16 and 48 అన్నాడు. 16 and 48 థర్డ్ ప్రపోర్షన్ అన్నాడు. మరి థర్డ్ ప్రపోర్షన్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం మనము, A/B = B/Cలో థర్డ్ ప్రపోర్షన్ ఈజ్ C అనమాట. మరి సిని ఎలా రాస్తాం, A/B = B/C అని చెప్పి రాస్తానంటే AC = ఏమవుతుంది, B² అవుతుంది. C = ఏం రాయొచ్చు, B²/A అవుతుంది. ఇక్కడ మనకి ఇది ఏ ఇది B అనుకున్నామంటే మనకు B² మీన్స్ ఏం రాస్తా, 48 × 48 రాసుకుంటా. నెక్స్ట్ ఏ అంటే ఏమి 16 అనమాట. 16 1 16 3 48. నెక్స్ట్ 48 3 8 24 3 4 12 ఎంత 144 అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది టోటల్గా మనకి SSC GD కానిస్టేబుల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ క్లాసు. కొద్దిగా పేపర్ అబ్జర్వ్ చేస్తే టఫ్గానే ఉందనిపిస్తుంది. కొన్ని ఈజీగా ఉన్నాయి, కొన్ని టఫ్గా ఉన్నాయి. మనం ఏమంటే అక్కడ ఇన్ టైంలో చేయాలంటే కొద్దిగా బాగా ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటేనే ఇన్ టైంలో చేయగలుగుతాం చూడండి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోన చేయలేము. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ పైనే పేపర్ను ఇంత ట్రిపికల్గా తయారు చేశాడు. సో మరి నా క్లాస్ మీకు నచ్చినట్లయితే ఇఫ్ లైక్ దిస్ క్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక లైక్ని మీరు ఇవ్వడం మర్చిపోదండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పర్ శ్రీనివాసులు.